గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ముందుగా మన చైర్మన్ సారు శివరామకృష్ణ గారికి, మా మిత్రుడు రామకృష్ణకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే రేపు ఇంకో పుట్టినరోజు జరుపుకుంటున్న మన సిఇఓ వెంకట్ గారికి అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే టు యూ వెంకట్. స్టార్ పవర్స్ అంటే శివ స్టార్ పవర్స్ అనేది మన చైర్మన్ సార్ ఎలా బిల్డ్ చేశారు, ఎలా డెవలప్ చేశారు. ఈ బిల్డింగ్కి 4 పిల్లర్లు ఉంటే ఫౌండేషన్ ఆయన వేసి ఆయన ఒక పిల్లర్గా కాపలాగా వస్తుంటే ఈ కంపెనీకి, ఇంకొక పిల్లర్ మన వెంకట్. పోస్ట్ కోవిడ్, బిఫోర్ కోవిడ్ అనేది వెంకట్ నేను దగ్గర నుంచి చూశాను. 2020 కోవిడ్ ముందు వెంకట్, కోవిడ్ తర్వాత వెంకట్. అలాగే 2018 నుంచి బావ కోసం అక్కడ ఢిల్లీలో జాబ్ తను చేస్తున్న నేషనలైజ్ బ్యాంక్ జాబ్ వదిలేసి వచ్చి కంపెనీ కోసం జాయిన్ అయ్యి ఇక్కడ ఒక పిల్లర్గా రాజేష్ ఎంత కష్టపడుతున్నాడో అంత దగ్గర నుంచి చూస్తున్నా నేను. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది, అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనేది 2018 మన ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ మనకు తెలియలేదు. మళ్ళీ అలాంటిది ఇంకో పెయిన్ రాకుండా ఒక భుజం మోస్తా ఉన్నాడు రాజేష్. అలాగే ఫైనాన్షియల్గా శివ ఎక్కడున్నా, వేరే బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా కానీ ఇక్కడ ఫైనాన్షియల్గా ఏ ప్రాబ్లం రాకుండా కంపెనీని ఒక సైడ్ శివ మోస్తూ, ఒక సైడ్ వెంకట్, వీళ్ళు ముగ్గురు 3 సైడ్లు కంపెనీని నిలబెడుతుంటే మిగతా మనం అందరం కలిసి మనతో పాటు మన అసోసియేట్స్ 10,000 మందా 15,000 మందా వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కలిపి మనం ఒక భుజమే మోస్తున్నాం ఈ కంపెనీని. ఈ రోజు ఇక్కడికి తీసుకొచ్చారంటే 34,000 కోట్లు. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో 33,000 కోట్ల నుంచి 34,000 కోట్లకి జస్ట్ 1,000 crores గ్రోత్ ఉంది. బట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ మన సెక్యూర్ టీము. ఎక్కడున్నా కానీ సెక్యూర్ టీమ్కి హ్యాట్స్ అప్. ఈ ఇయర్ ఈ కష్టకాలంలో అన్సెక్యూర్డ్ ఇంత కష్టంగా ఉన్న టైంలో సెక్యూర్డ్ టీమ్ వేణు, చందు, సునీల్ అండ్ నా పేర్లు అందరినీ చెప్పలేకపోతున్నా. సో మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా శివ గురించి అంటే 2004లో ఎంప్లాయీగా మేము స్టార్ట్ చేసాం కెరియర్. మన చైర్మన్ గారు ఇవాళ ఆయన ఓన్ కంపెనీ కాబట్టి ఆయన 8 వస్తున్నారు, రాత్రి 12 దాకా వర్క్ చేస్తున్నారని ఎవరికన్నా ఫీలింగ్ ఉందేమో. బట్ యాజ్ ఏ ఎంప్లాయీగా పనిచేస్తున్నప్పుడు కూడా అదే డెడికేషన్, అదే కమిట్మెంట్, అదే విధంగా పనిచేసాడు ఆయన. ఎలా చేసేవాడో తెలియదు కానీ బిజినెస్ మాత్రం అందరికంటే ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేటప్పటికి హైయెస్ట్ బిజినెస్ మాత్రం ఆయన పేరు మీద బుక్ అయ్యేది. ఆ బిజినెస్ టెక్నిక్ అనేది షేర్ చేయట్లేదు ఎక్కువ. ఇంకా ఆ బిజినెస్ అంతా టెక్నిక్స్ అన్ని షేర్ చేస్తే ఈ కాంపిటేటర్స్ అనే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఇక్కడ. అంత బాగా బిజినెస్ని స్టార్ పవర్స్ని ఇక్కడికి దాకా తీసుకొచ్చి 2017లో బిఎల్ స్టార్ట్ చేసేటప్పుడు శివ మనం మంత్లీ ఒక 100 crores అని మాట్లాడుతుంటే నేను మార్కెటే అంత లేదు, 100 crores మనం ఎలా చేస్తామో, మరీ ఎక్కువ మాట్లాడుతున్నామేమో, మనం ఎక్కువ ఆలోచిస్తున్నామేమో అంటే, లేదు మనం 100 చేస్తాం, 200 చేస్తాం, 300 చేస్తాం అన్నాడు. ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తా కూడా నాకు లేని కాన్ఫిడెన్స్ శివ ఇలా ఇచ్చాయంటే 17 స్టార్ట్ చేసినప్పుడే మనది 3 నెలల్లో 100 కోట్లు చేస్తామన్నాడు. అలాగే 6 నెలల్లో 100 కోట్లు చేసి చూపించాం. ఇది బిజినెస్ లోన్స్ అనే ప్రోడక్ట్ ఆల్రెడీ పిఎల్లో ప్రూవ్డ్. అలాగే బిఎల్, హెచ్ఎల్ ల్యాబ్ ముందు చూపడానికి ఇదే నిదర్శనం. ఒక ప్రోడక్ట్తో ఆగకుండా డే బై ఇయర్ ఆన్ ఇయర్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటూ ఎన్నో ప్రోడక్ట్లు తీసుకొని వచ్చి కంపెనీని 34,000 కోట్ల టర్న్ ఓవర్కి తీసుకురాగలిగినందుకు శివాకి, వెంకట్కి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.